యాదగిరి వేర్ ఇస్ హి? ఏమయ్యాడు? మార్నింగ్ నుంచి కనిపించడం లేదు. వర్క్ చెప్పి బయటికి పంపించారా? ఒకవేళ బయటకు వెళ్ళినా తనేం చేస్తున్నా తను ఎవ్రీ మూమెంట్ నాకు చెప్పాలి కదా. డోంట్ డూ ఎనీథింగ్, డోంట్ గో ఎనీవేర్ వితౌట్ టెల్లింగ్ మీ అని చెప్పాను కదా. వాట్ హ్యాపెన్ టు హిమ్? ఎక్కడికి వెళ్ళాడు? మై డియర్ సిస్టర్, ఏంటి అలా ఉన్నావు? ఎవరైనా పలకరిస్తే తిరిగి పలకరించడం కల్చర్. అమెరికాలో ఆ కల్చర్ లేదా? ఓ, నీకు కల్చర్ గురించి కూడా తెలుసా? అమెరికన్ కల్చర్కి అలవాటు పడి నీకు నా కల్చర్ గురించి ఏం తెలుసులే, కానీ అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇల్లంతా బొంగరంలో తిరుగుతూ ఎవరి కోసం వెతుకుతున్నావు? చెప్పు, నేను కూడా సాయం చేస్తాను. అదే ఐ మీన్ సూర్య కోసం వెతుకుతున్నావా? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. హెల్ప్ చేస్తాననే కదా అన్నాను. అడిగానా? డిడ్ ఐ ఆస్క్ యు? సరే, ఏంటి దొంగరాముడి కోసం వెతుకుతున్నావా? దొంగరాముడా? వాడే ఇంట్లో పనుడిగా నటిస్తూ ఇంకో పక్క పంతులు వేషం కూడా వేశాడే వాడే. వాడి కోసమేనా వెతుకుతుంది? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నేను సెన్స్తోనే మాట్లాడుతున్నాను. అంతేకాదు, నీకు షాకింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? వాడు ఈ ఇంట్లో లేడు. నువ్వు ఎంత వెతికినా కనపడ్డు. అసలు వాడి ఇంట్లో ఉంటేనే కదా కనిపించడానికి. వాడంటే ఐ మీన్ శ్రీనివాస్ గురించి చెప్తున్నాను. వాడి కోసం నువ్వు ఇలా వెతకడం టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ తప్ప వాడిని కనిపించడు. ఇక మీదట అస్సలు కనిపించడు. ఏంటి ఆస్ట్రాలజీ చెప్తున్నావా? నీ సైకాలజీ సెట్ చేసుకోమని చెప్తున్నాను. ఐ మీన్ ఆ శ్రీనివాస్ ఇక్కడ రాడు, మర్చిపో. వాణ్ణి నేను కిడ్నాప్ చేశానుగా. వాడిని ఒక చోట బంధించాను కదా. నాకు పద్మావతికి పెళ్ళి అయ్యే వరకు వాడు బయటికి రాలేడు కాక రాలేడు. నాకు పద్మావతికి జరగబోయే పెళ్లికి ఆ సైంధవుడి అడ్డం తొలగింది కాబట్టి మా పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇంకో మాట చెప్తే నీ కాళ్ల కింద భూమి అదురుతుంది. ఇంకాసేపట్లో పసుపు కొట్టే కార్యక్రమం మొదలవుతుంది కదా. ఆ టైంలో పెళ్లి కూతురి నుదుటన పెళ్లి కొడుకు సింధూరం అంటే కుంకుమ బొట్టు పెట్టాలి. అలా బొట్టు పెడితే చాలు, పద్మావతి నా జట్టయినట్టే, తను నా భార్య అయినట్టే. సో శ్రీనివాసుని తప్పించిన ఈ శుభ సమయాన ఆ శుభకార్యం కాస్త చేస్తా. పెళ్లి కాని మగవాడు పెళ్లి కాని ఆడదాని నుదుటి మీద ఒక్కసారి బొట్టు పెట్టాక ఇంకో మగాడి ఎంట్రీ ఉండదు, ఎగ్జిట్ మాత్రమే.
You're mistaken, Mr. Manoj. పసుపు కొట్టే ఈవెంట్లో అలాంటివేమీ ఉండవు. అసలు ఆ టైంలో అక్కడ లేడీస్ మాత్రమే ఉంటారు. సో మా పద్మావదనకి నువ్వు బొట్టు పెట్టేంత సీన్ లేదు, రాదు. మై డియర్ సిస్టర్, ఇక్కడ పెళ్ళిళ్ళు మగ పెళ్లి వాళ్ళ ఆచారం ప్రకారమే జరుగుతాయి. కాబట్టి నిజానికి పసుపు కొట్టే సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నుదుటను బొట్టు పెట్టే సీన్ లేకపోయినా ఆ రకంగా సీన్ నేను క్రియేట్ చేస్తా, అందరినీ ఒప్పిస్తా, బొట్టు పెట్టేస్తా, పద్మావతిని వరిస్తా. నీకు ఆ శ్రీనివాస్ గాడికి షాక్ ఇస్తా. వస్తా. బ్యూటిఫుల్. ఏమైంది? ఇప్పటి వరకు సంతోషంగా ముస్తాబవుతున్నావు కదా. ఓ, వచ్చింది వాడనుకున్నావా? అవును, వాడేడి? అదే శ్రీనివాస్ గాడు. కనపడట్లేదేంటి? వాణ్ణి చూసావా? వాడి కోసం ఉదయం నుంచి వెతికావా? వెతక్కుండా ఎలా ఉంటావులే, వెతికే ఉంటావు. వాడు కనిపించడం లేదని కాస్త టెన్షన్గా ఉన్నట్టును. వాడు కనిపించడు. ఇప్పుడే కాదు, మన పెళ్ళయ్యేంత వరకు కనిపించడు. వాడు కనిపించడనే విషయం శామ్కి కూడా తెలుసు. మన పెళ్ళికి అడ్డంగా ఉన్నాడని నేనే వాడిని పక్కకు తప్పించా. ఇదో కొత్త నాటకమా? నాటకాలు, దొంగ వేషాలు వేస్తుంది వాడు. నీకంటే దొంగెవరు లేరిక్కడ. నో బేబీ, నేను దర్జాగా రాజులా ఉన్నాను. వాడేగా వెధవేషాలు వేస్తుంది. వాడికి నీ సపోర్ట్. ఇక వాడికి ఛాన్స్ లేదు, నీకు శ్రమ లేదు. ఎందుకంటే వాణ్ణి కిడ్నాప్ చేశా. సో వాడి గురించి ఆలోచించడం, వాడితో పెళ్లి జరుగుతుందని కలలు కనడం అవన్నీ మానేసి బుద్ధిగా మంచిదానిలా వెళ్ళి పసుపు దంచే కార్యక్రమంలో పాలు పంచుకో. ఓకే? మన పెళ్లి చక్కగా జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థించు. వస్తా. అన్నయ్యని నిజంగానే కిడ్నాప్ చేశారా?
ఏంటి ఆ శ్రీనివాస్ కోసం ఇంకా వెతుకుతున్నావా? టెన్షన్ పడకు మై డియర్ సిస్టర్. చెప్పాను కదా, వాడిని కిడ్నాప్ చేశానని, వాడిక కనపడ్డాని. నువ్విక ఎంత వెతికినా నో యూజ్. వెళ్ళి పసుపు దంచే కార్యక్రమం చూడు. సాముదినా, వాడు చెప్పేది నిజమా? అదే నాకు అర్థం కావట్లేదు. అంటే శ్రీనివాస్ గారు ఇంకా రారా? నో, నీ పెళ్లి శ్రీనివాస్తోనే జరుగుతుంది. పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది. నువ్వేం టెన్షన్ పడకు. పద్మ, త్వరగా రావే. ఇవన్నీ నేను చూసుకుంటాను కదా. పద పద. అమ్మా రాజశ్రీ, మొత్తానికి పద్మ పెళ్లి పసుపు కొట్టి పెళ్లి పనులు ప్రారంభించే వరకు వచ్చిందనమాట. పెళ్లి కూడా ఇట్టే జరిగిపోతుంది పెద్దమ్మా. రోజులు చూస్తుండగానే గడిచిపోతాయి. 2015 వెళ్ళి 2016 లాగా ఇది అంతే. ఆ చెల్లి అక్క వజ్రం వెళ్ళిపోయినట్టేగా. ఇప్పుడే అలా వెళ్ళింది. మరి రాహుకాలం అదిగో అలా వెళ్ళింది. అమృత గడియలు వచ్చినట్టేగా. ఇప్పుడే ఆటోలో వచ్చాయి. ఏంటి చెల్లి తిక్క తిక్క సమాధానాలు చెప్తున్నావు? అబ్బే అదేం లేదక్క, నువ్వు అడిగా నేను చెప్తున్నాను అంతే. అదేం కాదులే. పద్మ పెళ్ళంటే నీకు వెటకారంగా ఉంది. కాదు, వికారంగా ఉంది. ఏంటి అక్క, నువ్విలా ప్రతిదీ అడగటం వికారంగా ఉంది అంటున్నాను. పెళ్ళంటే ఆషామాషి విషయమా? పెళ్లి పనులు ప్రారంభించడానికి, పసుపు దంచడానికి మంచి చెడు చూసుకోవద్దా ఏంటి? అక్క, పంతులు గారు మంచి ముహూర్తం అని చెప్పాకే కదా ఈ పసుపు దంచే కార్యక్రమం పెడుతున్నాం. ఆ విషయం తెలిసి కూడా వర్జం వెళ్ళిపోయిందా, రాహుకాలం పోయిందా, అమృత గడియలొచ్చాయా, ఇలా అడిగితే ఎలా అక్క చెప్పు? అది కాదు. మీరిద్దరు ఇలా వాదించుకుంటూ ఉంటే దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ఉండండి, ప్రారంభించేద్దాం. వెళ్ళు. పెద్దమ్మా, అందరికంటే పెద్దవాళ్ళు మీరు. ముందు మీ చేతుల మీదుగా పసుపు కొమ్ములు వేయండి. ఆగండి. ఏ అమెరికా పిల్ల, శుభమాంటూ పసుపు కొమ్ములు వేస్తుంటే ఆగమంటావేంటి? జస్ట్ అ మినిట్ పెద్దత్త, ప్లీజ్ వెయిట్. చెల్లి, నీ అమెరికా కోడలు ఎందుకు ఆగమందో? ఏమోనక్క, నాకేం తెలుసు. మా పద్మ పెళ్లికి విఘ్నాలు కలిగించాలని ఎవరైనా కుట్ర పన్నట్లేదు కదా. ఆ అవసరం ఎవరికుంటుందక్క? రా రామమ్మ, కమ్. రామమ్మ. ఏమిటి? ఏంటమ్మా? ఇక్కడి నుంచో. ఇదేంటి ఈ టైంలో ఈవిని తీసుకొస్తుంది? ఈవిడ రాకూడదు కదా. అలా చూస్తావేంటమ్మమ్మా? పద్మావదన పెళ్లి గ్రాండ్ గా జరగాలని దీవిస్తూ ఈ కార్యక్రమాన్ని నీ చేతుల మీదుగా స్టార్ట్ చేయి. నానమ్మ, మాకెవరికి రాని ఆలోచన సాముదినకొచ్చింది. ఈ కార్యక్రమాన్ని నువ్వే మొదలు పెట్టాలి. నేనా? నువ్వు కాక ఇంకెవరు మొదలు పెడతారు? పద్మ, మూర్ఖంగా మాట్లాడుకో. ఈ పిల్ల అర్థం తీసుకురావటం, నువ్వు ఆ పిల్లకి వంత పడటం
రెండు తప్పే. ఇందులో తప్పే ఉంది పెద్దత్త. అమెరికా నుంచి వచ్చిన పిల్లవి, ఈ పద్ధతులన్నీ నీకు తెలియవు, మాట్లాడుకో. అమ్మా, తను కాదు, నేను చెప్తున్నాను. నా పెళ్లి నానమ్మ చేతుల మీదుగానే జరగాలి. నానమ్మ లేని ఏ శుభకార్యమైనా నాకు అవసరం లేదు, నేను ఒప్పుకోను అని ముందే చెప్పాను కదా. ఇదెక్కడ గోలే? ఇందులో గోలే ఉందమ్మా. నా పెళ్లి నా ఇష్ట ప్రకారం జరగాలనుకోవడం నా తప్పేం కాదు కదా. అయినా నాకేమైనా ఇది కావాలి అది కావాలి అని నేనేమైనా గొంతమ్మ కోరికలు ఏమైనా కోరానా? నానమ్మ ఉంటే చాలు అన్నాను, అంతే కదా. నీకెలా చెప్తే అర్థమవుతుంది? అవ్వా, ఇదెక్కడ చోద్యం? గొప్పవాళ్ళ ఇళ్లలో ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అంటారు. అది ఇదేనేమో. బాగా చెప్పావు పిన్ని. భర్త పోయిన ఆడవాళ్ళు శుభకార్యం చేయడం ఏంటి? విడ్డూరం కాకపోతేను. ఈ వింత నేనెక్కడా చూడలేదమ్మో. అమ్మా శామ్, వింటున్నావుగా? ఇలా చేయటం ఇక్కడ పద్ధతి కాదు. చెల్లి, మంచి మాట చెప్పావు, అలా గడ్డి పెట్టు. అక్క, నేను తనకి మంచిగా చెప్తున్నాను కదా, గడ్డి గడ్డి అంటూ పెద్ద మాటలెందుకు? అయినా ఈ పిల్ల ఎవరిని సంప్రదించకుండా అత్తని ఇక్కడ తీసుకురావడం ఏంటి? మీరే మొదలు పెట్టండి అంటవేంటి? పాపం తెలియక అలా చేసింది. ఈ మాత్రానికి నూరు పారేసుకుంటావెందుకు? లేకపోతే ముద్దెట్టుకోమంటావా? What is going on here? అసలు నేను చేసిన పనిలో తప్పే ఉంది. అమ్మమ్మ ఇంటి పెద్దే కదా, ఇంటి పెద్దే కదా, ఇలాంటి పనులైనా స్టార్ట్ చేయొచ్చు. పెద్దరికంతో పాటు ఐదోతనం కూడా ఉండాలమ్మా. ఏంటి మీరనేది? అవునమ్మా, పసుపు కుంకాలు కోల్పోయిన వాళ్ళు ఇలాంటివి చేయకూడదు. ఆడతనం కంటే ఐదోతనం గొప్పదేం కాదు. మా నానమ్మ హస్తవాసి మంచిది. పైగా నానమ్మ చేతుల మీదుగా ఈ ఇంట్లో ఎన్నో శుభకార్యాలు మొదలయ్యాయి. అందరూ అన్ని రకాలుగా సుఖంగా సంతోషంగా ఉన్నారు. అలాంటప్పుడు నానమ్మ ఈ పని చేయడంలో ఎలాంటి తప్పు లేదు. తప్పే పద్మ. మీ ఇద్దరు మాట్లాడటం ఆపుతారని ఇందాక నుండి చూస్తున్నాను. ఇది పెద్దవాళ్ల విషయం. ఇలాంటి విషయాల్లో మీరు పిల్లలు కలిగించుకోవడం చాలా తప్పు. శుభకార్యం జరుగుతున్న ఇలాంటి సమయంలో ఇలాంటి ఒక చర్చ జరగడం చాలా తప్పు. పసుపు చాలా పవిత్రమైనది, అమ్మవారికి చాలా ఇష్టమైనది. అందుకే ఏ శుభకార్యమైనా పసుపుతోనే ప్రారంభిస్తారు. అసలు పసుపు అంటే ఏమిటి? పచ్చగా, సుమంగళిగా, పుట్టింటి వారు ఆడపిల్లకిచ్చే గొప్ప సారే. పుట్టింటి పరువు కాపాడుతూ మెట్టింటి గౌరవాన్ని నిలబెట్టాలని చెప్పేదే పసుపు. సౌభాగ్యం కోల్పోయిన ఆడవాళ్లు పసుపు కుంకుమల జోలికి వెళ్లరు. కాబట్టే ఇలాంటి శుభకార్యాలు భర్త పోయిన ఆడవాళ్లతో చేయించరు. అసలు అలాంటి వాళ్ళు ఈ దరిదాపులకు కూడా రారు. రాకూడదు కాబట్టే నేను గదిలో ఉండిపోయాను. అదత్త, అలా చెప్పు. వాళ్ల సంగతి సరే, చిన్నపిల్లలు, వాళ్ళకి ఇవన్నీ తెలీదు. తెలిసిన మీరేం చేస్తున్నారు? అసలు ఎలాంటి పనైనా సరే, మంచిది కావచ్చు చెడుదైనా కావచ్చు, దాన్ని ప్రారంభించే ముందు మనకంటే చిన్నవాళ్లకి దాని ప్రాధాన్యత గురించి, పాటించాల్సిన నిబంధనల గురించి చెప్పి ప్రారంభించాలి. అలా చెప్తే వాళ్ళు ఇలా ప్రవర్తించరు కదా. అసలు వాళ్ళకేం చెప్పకుండా ఇలా మందలిస్తే వాళ్ళకేం అర్థం అవుతుందని? తప్పు మన దగ్గర పెట్టుకుని నిందలు వాళ్ళ మీద వేయడం చాలా తప్పు. మేమేమైనా కావాలని అత్తని దూరం పెడుతున్నామా పద్మ? అత్త అంటే అమ్మతో సమానం. అలాంటి అత్తే ఇది తప్పు అని చెప్తుంటే అర్థం చేసుకోవే. పోనీ పద్మావతిని కోసం నువ్వే చేయొచ్చు కదా అమ్మమ్మ. అమ్మ తల్లి, నీకు కాస్త పుణ్యం ఉంటుంది. నువ్వు కాస్త మాట్లాడుకుని ఉంటావా? అక్క, పద్మకి సర్ది చెప్పాల్సింది పోయి శామ్ అంటావేంటి? అది కాదు చెల్లి. చాలు. పద్మ, ఇప్పుడేమంటావు?
ఈ కార్యక్రమం నా చేతుల మీదుగా ప్రారంభించాలి అంటావు అంతే కదా? సరే, ఇటివ్వమ్మా. ఇవ్వు రాజీ. ఇట్రండి. అమ్మా, మీ చేతులతో ఈ పసుపు కొమ్ములు దీనిలో వేయండి. ఇప్పుడు నీకు సంతోషమే కదా? అది కాదు నానమ్మ, మీ చేతులతో వేయాలి. ఇంకేం మాట్లాడకమ్మా, ఇది ఇలాగే జరగాలి.